బావా ఏదో సీక్రెట్ అన్నావు, ఏంటది? ముచ్చుమొహం కింద దాని ఓవర్ యాక్షన్ చూడలేక పైకొచ్చాం. సీక్రెట్ ఏముంటుంది? అదా బావా, మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఈ బెడ్రూమ్ ని పంచుకుందాం. బెడ్రూమ్ ని పంచుకోవటం ఏంటి సార్? అంటే అంటే చూపిస్తాలే. ఈ కబోర్డ్ నీది, ఈ కబోర్డ్ నాది, ఈ కబోర్డ్ కూడా నాది. అలా ఎలా కుదురుతుంది? ఏదైనా హాఫ్ షేర్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా బట్టలు పెట్టుకోవడానికి హాఫ్ సరిపోదు. అలా అని దౌర్జన్యంగా నా ర్యాక్స్ కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు చెప్పమ్మా, ఏం చేస్తావు? ఎన్ని డ్రెస్సులు నీ దగ్గర? చాలా ఉన్నాయి. మహా అయితే ఒక ర్యాక్ లో సరిపోతాయి, దానికి అంత బిల్డప్ ఎందుకు? ఏం చేస్తావు చెప్పు, చెప్పు ఏం చేస్తావు? చెప్పు ఏం చేస్తావు? చెప్పు చెప్పు. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె టీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఏం చేయమంటావు? అది ఏం చేయమంటావు చెప్పు. వద్దు బావా ప్లీజ్. ఏం చేస్తావని అడిగావు కదా. అంటే మన పెళ్ళయ్యాక పిల్లలు పుడితే వాళ్ళ డ్రెస్సెస్ కి కూడా కబోర్డ్ కావాలి కదా, అందుకే ఎక్స్ట్రా కబోర్డ్ అడిగా. అవునా? నాకు మాట చెప్పు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? నాకు బుల్లి సూర్య కావాలి. వాడు కూడా నీలా అల్లరి చేయాలి, రోజు చేదు కాఫీ తాగాలి. అదేం కుదరదు. నాకు బుల్లి శామ్ కావాలి. నేను ఎప్పుడైనా కోప్పడితే ముచ్చుమొహంలా నీలాగే బొంగమూతి పెట్టుకోవాలి. నాది బుంగమూత? ఇదిగో ఇప్పుడు పెట్టావు కదా అదే. నిన్ను బావా. అక్కడ నా సంగీత్ ఫంక్షన్ చెడగొట్టి ఇక్కడ సూర్యతో ఎంజాయ్ చేస్తున్నావా? సిగ్గులేదు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్తుంటే చాలా ఫన్నీగా ఉంది. దించు దించో. తన మీద చెయ్యి పడిందంటే మర్యాదగా ఉండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు సూర్య? కొడతావా? చంపుతావా? నీ మీద 2 మర్డర్ కేసులున్నాయి, ఆ సంగతి మర్చిపోకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,